దానికి ఆ మాట నేను ఒకట ఉనికి ప్రశ్నార్థకం అయిందా ఈ రోజున? తప్పకుండా మీరు చూడండి, భవిష్యత్తులో ఇప్పుడు ఉద్యమంలో కేసీఆర్ అనే అతను మానసికంగా అంటే ఒక మేధావి కావచ్చు, కానీ ఫిజికల్గా ఈజ్ ఎ లేజీ పర్సన్ అని చెప్పేసి నేను చెప్తాను. సో ఆయన లేజీ అవ్వచ్చు, కేటీఆర్ ఉన్నాడు, ఆయన ఇప్పటికీ కేసీఆర్ యొక్క అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు ఎలక్షన్స్ ముందు అరెస్టుని నిరసిస్తూ ఈ ఐటీ సెక్టర్కి చెందిన వివిధ రంగాలకు కమ్మ సామాజిక వర్గమే కాదు అన్ని సామాజిక వర్గాలలో యూత్ అంతా ముందుకు వచ్చేసి బయటకు వచ్చి నిరసన తెలిపితే, నిరసన అనేది ప్రతి ఒక్కరి యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆందోళనకరమైన నిరసనల్ని ప్రభుత్వాలు ఖండించాలి, దాన్ని ఆపాలి. కానీ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రంలో ఎందుకు, అందుకైతే పోయి రాజమండ్రిలో చేసుకోండి ధర్నాలు అనేది అనటం దానివల్ల కనీసం కొన్ని లక్షల ఓట్లు కేసీఆర్ టీఆర్ఎస్కి దూరమై కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను. ఐ డోంట్ థింక్ సో. ఎందుకనంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే రంగారెడ్డి జిల్లా లోపల ఇంటీరియర్గా ఉన్నవి, హైదరాబాద్ చుట్టూ అంతా కూడా బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా దే ఆర్ ఇన్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ అంటే హ్యాండ్స్ ఆఫ్ బీఆర్ఎస్. మేము గెలవలేకపోవచ్చు కానీ అంతకుముందు 2021 జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మా ఓటు శాతం 6%, మొన్న మా ఓటు శాతం 28%. అంటే 22% మా ఓటు పెరిగింది. సరే మాకు సీట్లు రాలేకపోవచ్చు, కానీ 22% ఓటు పెరగటం అనేది అది సాధారణ విషయం కాదు. కొన్ని వర్గాలు ఒక వర్గం బలంగా ఉన్న ఒక వర్గం కూడా అప్పుడు హైదరాబాద్లో మాకు ఓట్లు వేయలేదు, జిల్లాల్లో మాకు ఓట్లు వేసారు. కానీ హైదరాబాద్లో ఇక్కడ ఉన్న ఒక ప్రధాన నాయకుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆ వర్గం మీద మాకు వాళ్ళు అందరూ పర్వాలేదు. ఇప్పుడు అంటే రాజకీయాలు అయిపోయినాయి, ఆ వర్గం వేయలేదు అనేది బయటకు చెప్పలేము. హైదరాబాద్కు చెందిన ఒక ఎంపీకి చెందిన వర్గం వాళ్ళు వేయలేదు, అర్థమైపోతుంది. దానివల్ల కొన్ని సెక్షన్స్ వేయలేదే కానీ మాకు 22% ఓటు శాతం పెరిగింది హైదరాబాద్లో. కాంగ్రెస్ పార్టీ యొక్క దీని వల్ల ఆకర్షితులై అంతకుముందు డిపాజిట్లు కూడా రాకుండా మేము 2వ స్థానం కూడా లేము. అవును, 18 అసెంబ్లీ ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ 1, 2 వచ్చినాయి అంతే. మిగతా 3rd పొజిషన్ 4th పొజిషన్ అంబర్పేట లాంటిది అయితే 5th పొజిషన్ లో ఉన్నాం. అటువంటిది మేము ప్రతి ఒక్క దాంట్లో గెలవడానికి దగ్గరికి వచ్చేసి జూబ్లీస్ లాంటిది కొన్ని వేలతోటి ఓడిపోయాం. అంత పోటీ ఇవ్వడానికి కారణం మాకు కాంగ్రెస్ పార్టీ మీదకి అన్ని వర్గాలు మాకు అండగా నిలవటం వల్లే అని చెప్పేసి నేను అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవసరము అనేది ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు ఏంటి, ఎక్సెప్ట్ ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న దుర్గం చెరువు మీద ఉన్న ఒక తీగల వంతెన తప్పించి వాళ్ళు చేసింది ఏముంది? టీ హబ్ అని చెప్పి చేస్తే దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయో మీ అందరికి తెలుసు. ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. అదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రులు వాళ్ళు మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రోసే గారు కావచ్చు, రాజశేఖర్ గారు కావచ్చు, మా ప్రభుత్వంలో డిపిఆర్ తయారైపోయి మా ప్రభుత్వంలో టెండర్లు పిలిచిన కేటీఆర్ మంత్రి అయిన కొత్తలోనే 2015లో మీరు గుర్తు తెచ్చుకోండి. గోదావరి జలాలు వస్తే ఇతను వెళ్ళి ఆ జలాలు నెత్తిన చల్లుకొని కాళ్ళు చల్లుకొని, అంటే గోదావరి జలాలు హైదరాబాద్కి వీలే తెచ్చినట్టుగా ప్రాపగండా చేసుకున్నారు. అంటే ఇప్పటికీ కూడా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఇన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి హయాంలో అసలు ఫ్లైఓవర్ల నిర్మాణంకి శంకుస్థాపన అయినా పడుతుందా, అవసరాన్ని గుర్తిస్తారా రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అదే ఇప్పుడు దానికి నేను ఎందుకు చెప్తుంది, నేనే కల్పించుకొని మీకు వంతెన సంగతి చెప్పింది ఎందుకంటే మీరు ఆ ప్రశ్న చేస్తారు, దాని మీద నేను మళ్ళీ మాట్లాడుతున్న దాని మీద నేను మీకు అది ఆ లీడ్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వంలో 2004 నుంచి 2014లో చేసిన హైదరాబాద్ ప్రణాళికలో భాగంగానే ఈ యొక్క ఫ్లైఓవర్స్ కావచ్చు ఇవన్నీ వచ్చినాయి. కొత్తగా వచ్చింది ఒక ఎక్సెప్ట్ ఈ యొక్క రోప్ బ్రిడ్జ్ తప్పించి ఇంకా వేరే ఫ్లైఓవర్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, పూర్తయినాయి. వీళ్ళు వచ్చి ఇనాగరేషన్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళ చేతిలోనే వచ్చింది. అదే నేను చెప్తుంది, వాళ్ళ యొక్క ఏటీఎం సెంటర్ కింద మారింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. ఓకే, ఆల్రెడీ 80% వర్క్స్ పూర్తయిన ప్రాణిత చేవెళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్టుని చేసేసి, ఎందుకంటే ఆల్రెడీ 80% పూర్తి అయిపోయింది, టెండర్లు పిలవడం జరిగింది, కాంట్రాక్ట్స్ ఫైనల్ అయిపోయింది, వర్క్స్ కూడా ఇంకో 20%తో పూర్తి అయిపోతుంది, 20,000 కోట్లతో పూర్తి అయిపోతుంది. అవును, దాంట్లో వాళ్ళకి డబ్బులు ఏడొస్తాయి కాబట్టి రీడిజైన్ అని చెప్పేసి ఆ పేరు మార్చి తనే పెద్ద ప్రసిద్ధ ఇంజనీర్ కింద, అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇతని ముందు దిగదుడిపోయి అతను భావించుకున్నది చేసి ఏం చేశాడు, మేటిగడ్డ ఏం చేశాడు, అన్నారం ఏం చేశాడు, సుందిల్ ఏం చేశాడు మనందరికి తెలుసు.
అవును. ఇప్పుడు అలా ఫేస్ ఏం పెట్టుకొని బయటకు వస్తారు, అసెంబ్లీలో కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఒక కర్ర పట్టుకొని ఇదిగో ఇక్కడ నీళ్లు వేసి ఇక్కడ పోస్తాం, ఇక్కడ నీళ్ళు ఇక్కడ పోస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ పోస్తాం అని చెప్పేసి తనే ఒక ఇంజనీర్. నేను అందుకే మోక్షగుండం విశ్వేశ్వర గారు, అది విశ్వేశ్వరయ్య గారికి అవమానపరచడమే ఇతన్ని అతంత పోరాటం అంటే. అట్లా చేసేసుకొని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, వాళ్ళ లూటీ చేసుకున్నారు. మీరు ఏం చేశారు చూడండి. మీరు వాళ్ళ ప్రజలు అనేది చాలా విఘ్నులండి. ప్రజలకి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎప్పుడు ఎవరికి ఎటువంటి శాస్తి జరగాలో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ 2022 వరకు కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు అంతగా కనిపించని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది, బౌన్స్ బ్యాక్ అయింది ఆల్మోస్ట్ చెప్పాలి. సో దానికి రేవంత్ రెడ్డి గారు క్రెడిబిలిటీ అంటారా, లేకపోతే లోకల్ గా ఉన్న కాంగ్రెస్? నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారికి June 26, 2021 తను పీసీసీ ప్రెసిడెంట్గా ఆర్డర్ వచ్చింది. నేను ఆ 27th నాడు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవును. దాంట్లో అంటే అంతకుముందు బ్రహ్మానంద రెడ్డి గారు కావచ్చు, పివి గారు, వెంగళరావు గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చేశారు. బ్రహ్మానంద రెడ్డి గారు 7 సంవత్సరాలు పరిపాలించారు, అంటే 2 ఎలక్షన్స్లో ఉన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అవును. అధికారం కోల్పోయినప్పుడు అధికారం తెచ్చిన వాళ్ళు ఓన్లీ ముగ్గురు, ఇద్దరు. అంతకుముందు చెన్నారెడ్డి గారు 89లో, ఎన్టీ రామారావు గారి 7 సంవత్సరాల పరిపాలన తర్వాత తీసుకొచ్చారు. తర్వాత 10 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తీసుకొని రాజశేఖర్ గారు తీసుకొచ్చారు. ఆ ఇద్దరితో పోలుస్తూ అటువంటి జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని నేను ప్రెస్లో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం తేవడం అనేది గొప్ప కాదు, అధికారం లేనప్పుడు అధికారంలోకి తీసుకురావడం అనేది వాళ్ళిద్దరు చేశారు. అటువంటిది రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు అన్నారు. నేను అన్నది అక్షరసత్యంగా అధికారంలోకి వచ్చి కనిపించింది. అంటే ప్రజల్లో దూసుకు నిలిపోయాడు, ఒక డైనమిక్ పర్సనాలిటీ, యువకుడు. ప్రజలు కూడా తనకు అట్రాక్ట్ అయ్యారు, ఆకర్షితులయ్యారు. ఏ సభల్లోకి వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి గారి సభల్లో సీఎం 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 అని చెప్పేసి ప్రజల్లో ఓ 50,000 మంది ఉంటే 50,000 మందికి 50,000 మంది రేవంత్ రెడ్డి గారు వేదిక ఎక్కంగానే సీఎం 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 అని ఒక రకమైన ఒక వైబ్రెంట్ వాతావరణం అక్కడ క్రియేట్ అయ్యేది. అంటే అటువంటి క్రేజ్ ఉన్న నాయకుడు, ఒక స్టార్, పొలిటికల్ గా రాజకీయాల్లో ఒక స్టార్ తెచ్చుకున్న నాయకుల్లో చిన్న వయసులో ఆయన ఎన్టీ రామారావు గారు అంటే ఆయన రియల్ స్టార్. తర్వాత కూడా ఆయన స్టార్డమ్ వచ్చింది ఆయనకి, రాజకీయాల్లో కూడా ఆయన ఒక సంచలనాలు క్రియేట్ చేశాడు. మాట తీరు కూడా చాలా కఠోరంగా ఉన్నా కూడా నిజంగా ప్రజలకి చాలా నీట్ గా అందేది సబ్జెక్ట్ ఏంటనే విషయం. అట్లా రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు ఒక వ్యాసం రాశారు, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక గరిక లాంటిది, మొత్తం ఎండిపోయినట్టు కనిపించిన 4 చినుకులు పడంగానే మళ్ళీ మొత్తం పచ్చగా 2-3 రోజుల్లో పచ్చదనం వచ్చేస్తుంది అని. అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటిదే. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఎక్కువ, ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు ఎట్లా అయినా ప్రవర్తించవచ్చు అని అన్నవాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం కొంత మొదట్లో ఆ రకమైన వ్యతిరేకత కనిపించినా రాను ఆ వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది. అది పార్టీలో పెరుగుతున్న క్రమశిక్షణ, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆయనకి అన్న దాని కారణాలు క్రమశిక్షణ అనేది కాదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ. అది ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. మీరు ఇప్పటి తరం కాదు, ఆనాడు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ గారి మధ్యలో కూడా భిన్నాభిప్రాయాలు కనిపించేవి. అవును. అవి సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఎలక్షన్స్ లో ఆయన గెలవడంతో ఇది నా ఓటమి, పట్టాభి సీతారామయ్య గారు గెలిచారు ఆ రోజు. అవును. జాతీయ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు, పట్టాభి గారు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇది నా ఓటమిగా భావిస్తున్నానని. అంటే మహాత్ముడుని తను కొన్ని అభిప్రాయాలు విభేదించినా కానీ ఆయన ఏమో శాంతియుత వాతావరణం, ఈయనేమో మనం కొట్టి తెచ్చుకోవాలి అనేది ఈయనది సుభాష్ చంద్రబోస్ గారిది. అటువంటిది మహాత్ముడు తన ఓటమిగా భావించాడు అనేటప్పుడు సుభాష్ చంద్రబోస్ గారికి రాజీనామా చేయడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ పట్టాభి గారు జాతీయ అధ్యక్షుడు అవడం జరిగింది. అంటే ఆ స్థాయి మహనీయుల మధ్యలో కూడా భేదాభిప్రాయాలు ఉంటామనేది అది సహజమేది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాగానో, లేకపోతే జయలలిత లాగానో, లేకపోతే ఇంకా నాయకుల్లో కొందరు నాయకులు ఉన్నాయి, ఇప్పుడు పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు ఇండియా కుటుంబంలో కూడా ఉన్నారు. వాళ్ళలాగా డిక్టేటర్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీల కంటే కొంచెం ఎక్కువ, కొంచెం మాట్లాడుకోవడాలు ఎక్కువ ఉంటుంది.